ఇవాళ మా అమ్మాయి కోసం నేను బియ్యం నానబెడదాం దోశలకి అనుకొని మినపప్పు ఎక్కడుందా అని చూసేటప్పటికి ఆవాలు మినపప్పు కలిసింది టింగరదాన్ని నానబెట్టాను. వంటగదిలోకి అప్పుడప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకపోయినా నేను వెళ్తాను కానీ సరుకులు పెద్దగా చూడను. ఏవి ఎక్కడున్నాయో అమ్మకే తెలుసు. నేను ఉన్న వాటితో వండేస్తాను ఏముంటాయి, కానీ సరుకులు అంటే ఇంట్లో ఇప్పుడు ఏమీ లేవు. దేవుడే ఉన్నాడు. పాప ఉన్న దాంట్లోనే నేను వండి పెట్టేస్తాను. అది పాపకి తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు. నాకు ఏమీ లేకపోయినా 2 ఉల్లిపాయలు ఉంటే ఎగిరెట్టేస్తాను. నా పద్ధతి అది. ఇందులోనేమో ఆవాలును మినపప్పు కలిసింది బియ్యం ఇందులో పెట్టేశాను. ఇప్పుడు అమ్మాయి అన్నీ వేరుతున్నారు. తప్పదు, పాడు చేసింది నేనైనా నేను ఒప్పుకోనండి. నేను పాడు చేశానని చూడండి, ఎన్ని బియ్యం వేస్ట్ చేశాను నేను. ఇంగిదన్నీ ఇదిగో మళ్ళీ వేరే బియ్యంలోని కొద్ది పప్పులు ఉంటే పప్పులు వేసి బియ్యం వేసి కొద్ది మెంతులు వేయాలి. ఇలా నానబెట్టాను ఒక 4 గ్లాసులు బియ్యం. పాప వస్తుందని నానే అని దోశలకి అవి నానబెట్టాను. నేను ఎక్కువ మినపప్పులు అవి ఎక్కువ వేయనండి. మా ఇంట్లో కొద్దిగా ఉంటే అవే మెయింటైన్ అవుతాం. ఇదండి విషయం. తర్వాత మళ్ళీ మిగిలిన వీడియో చేసి మొత్తం కంటెంట్ ఎట్టి పెడతాను. మా ఇంట్లోని నేను అస్తమానం ముగ్గులేయలేను, బతికస్తురాల్ని. అందుకే నేను పెయింటింగ్ ముగ్గులు వేసేసాను. చూసారా, ఈ పెయింటింగ్ ముగ్గు ఇదవుతే మళ్ళీ వేస్తాను అనమాట. మొన్న మటుకు కొద్దిగా షేడ్ ఇదయ్యి మళ్ళీ వేసాను. ఇదిగో ఇలాగా. కాకపోతే ఇంట్లో మటుకు కొద్దిగా శుభ్రం చేసుకుంటాను అనమాట. లెగ్గానే నాకు ఇలాగ మొక్కలు కనిపించాలి. ఇంతకుముందు చాలా మొక్కలు పెంచేదాన్ని, ఇంకా పెంచడము నాకు ఓపిక తగ్గింది. అందుకు నాకు తోచిన మొక్కలే నేను పెంచుతాను. నాకు లెగ్గానే కనీసం ఏదో ఒక మొక్క చూడాలి, పీస్ఫుల్గా ఉంటుంది. అటు సూర్యుడు, అమ్మో సూర్యుడు ఇంకెన్ని రోజులు సూర్యుడు, నీతో నేను ఆగలేకపోతున్నాను. పడుకోవా ఇంకా నువ్వు. సమ్మర్ టైం అంతా కనీసం చుట్టాల ఇంటికైనా వెళ్ళొచ్చు కదా, అలాగంటే మా ఇంటికి వచ్చేయగలవు. వద్దు బాబు, నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. లైక్, షేర్, కామెంట్.